ఒకప్పుడు టాలీవుడ్ టాప్ 5 హీరోలు ఎవరా అని ఒక పత్రిక సర్వే చేసింది. ఓటింగ్ కూడా పెట్టింది. విచిత్రం ఏమిటంటే 1 to 5 లిస్టులో 5 పేర్లు మెగాస్టార్ చిరంజీవి పేరే ఉంది. ఇంకా 6వ స్థానంలోనే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితరులు వచ్చారు. అంటే చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఇంకా చిరంజీవి 149వ చిత్రం శంకర్ దాదా జిందాబాద్ 2007లో విడుదలైంది. చిరంజీవి 9 ఏళ్లుగా స్క్రీన్ మీద హీరోగా కనిపించడం లేదు. తక్కిన హీరోలు ఇప్పటికీ హీరోలే, వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటో చెప్పమంటారా? చిరంజీవి 150వ చిత్రం నటిస్తున్నాడు అని తెలియగానే తక్కిన హీరోల పాపులారిటీ చాలా వరకు పడిపోయింది అంటున్నారు సినీ పండితులు. దాని అర్థం చిరంజీవి రీ ఎంట్రీ మళ్ళీ అతన్ని టాప్ స్లాట్లోకి తీసుకెళ్లి వెళ్ళింది. మెగాస్టార్ ఎప్పటికీ నెంబర్ 1 హీరోనే అని టాలీవుడ్ ఒప్పేసుకుంటోంది. అతని పాపులారిటీ ఎలాంటిది అని చెప్పాలంటే ఇప్పటికీ అతని 150వ చిత్రం సుమారు 60 కోట్ల రూపాయలకి బిజినెస్ కూడా చేసేసింది. అదే మెగాస్టార్ కుమారుడు ధృవ చిత్రం ఇప్పటి వరకు బిజినెస్ కాలేదు. ఇది తెలుసుకున్న రామ్ చరణ్, నాన్న నువ్వే ఎప్పుడూ నెంబర్ 1, మేము నీ దరిదాపుల్లో కూడా రాలేమని బాధతో కూడిన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. దట్ ఈజ్ మెగాస్టార్ ఫర్ యూ.